అభిమానులను ఛాంపియన్స్ ట్రోఫీ ఉర్రూతలూగించబోతోంది. 8 టాప్ టీంల మధ్య పోటీ కిక్ ఇవ్వబోతోంది. ఈ టోర్నీలో గ్రూప్ ఏలో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ పోటీ పడబోతున్నాయి. టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న భారత జట్టు మాత్రం తన మ్యాచ్లను దుబాయ్లోనే ఆడబోతోంది. హైబ్రిడ్ మోడల్లో నిర్వహించబోతున్న టోర్నీలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఆతిథ్య జట్టు పాకిస్తాన్, టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్పై ఎక్కువ అంచనాలున్నాయి. ఉపఖండపు జట్లైన పాకిస్తాన్, టీమిండియాను హాట్ ఫేవరెట్గా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే ఆస్ట్రేలియాను కూడా తక్కువ అంచనా వేయలేమంటున్నారు. ఎలాంటి కండిషన్స్లో అయినా ఆసీస్ అదరగొడుతుందంటున్నారు. అందుకు గత వన్డే వరల్డ్ కప్ను ఉదాహరణగా చెబుతున్నారు. వరుసగా 10 మ్యాచ్లు గెలిచిన టీమిండియాను ఫైనల్లో ఆసీస్ ఓడించిందంటున్నారు. భారత్లోనే ఓడించిన ఆసీస్ ఛాంపియన్స్ ట్రోఫీలోనే ఫేవరెటే అని చెబుతున్నారు. బస్బాల్ ఫార్ములాను ఫాలో అయ్యే ఇంగ్లాండ్ కూడా డేంజర్ అంటున్నారు. అయితే పాకిస్తాన్కు హోమ్ అడ్వాంటేజ్ ఉంటుందని తేల్చి చెబుతున్నారు. స్వదేశంలో ఆడటం పాకిస్తాన్కు కలిసొచ్చే విషయం అంటున్నారు. దుబాయ్ కూడా పాక్కు హోమ్ వేదిక లాంటిదే అని తేల్చి చెబుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ చివరిగా 2017లో జరిగింది. అప్పుడు పాకిస్తానే విజేతగా నిలిచింది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో హోరాహోరీ పోరాటాలు తప్పవని చర్చ జరుగుతోంది. అయితే ఎవరు ఫేవరెట్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే జట్టు ఏది అన్న విషయంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. టోర్నీలో పాకిస్తాన్కే ఎక్కువ అవకాశాలుంటాయన్నాడు. ఫేవరెట్ ట్యాగ్ను రిజ్వాన్ సేనకే ఇవ్వాలన్నాడు. పాక్ను పాకిస్తాన్లో ఓడించడం ఈజీ కాదన్నాడు. గత వన్డే వరల్డ్ కప్ను స్వదేశంలో ఆడిన టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లిందన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్కు కూడా అలాంటి అవకాశమే ఉంటుందన్నాడు. తానైతే పాక్నే ఫేవరెట్గా భావిస్తున్నానన్నాడు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా రియాక్ట్ అయ్యాడు. భారత్ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే జరుగుతాయన్నాడు. దుబాయ్ పిచ్ పేసర్లకు ఫేవర్గా ఉంటుందన్నాడు. బాల్ వేగంగా స్వింగ్ అవుతుందన్నాడు. బంతి బాగా బౌన్స్ అవుతుందన్నాడు. మంచి సీమ్ అటాకింగ్ ఉన్న జట్టు పైచేయి సాధిస్తుందన్నాడు. దీంతో బూమ్రా, షమి టీమిండియాకు కీలకమనే చర్చ ఊపందుకుంది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా కూడా టైటిల్ ఫేవరెట్స్ అని ఎక్స్పర్ట్స్ గట్టిగా చెబుతున్నారు.